హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అక్క ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సండే చికెన్ తీసుకొచ్చారు. అది కొద్దిగా తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఈరోజు వండేద్దామని చెప్పేసి బయటికి తీస్తాను. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను. ముందుగా చికెన్ని కడిగేసేసి మనం కుక్కర్లో పెట్టేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకొని ఇంకా బాయిల్ చేసుకోవాలండి. చికెన్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పక్కన బాండీ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ఇంకా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి నేను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా గసగసాలు కొబ్బరి పేస్ట్, అంటే ఈ గసగసాలు కొబ్బరి పేస్ట్ అందరూ వేయరండి, కానీ నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేయండి. ఇంకా తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ని కూడా దీనిలో యాడ్ చేయడమేనండి. చికెన్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, అంటే ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి చికెన్లో చూసి వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. ఇంకా చికెన్లోనే కొద్దిగా కారము అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఆగి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్ కూడా వేసిన తర్వాత కొద్దిగా ఇంకిపోయేదాకా మనం ఇంకా స్టవ్ మీద ఉంచేసి ఇంకా దించేసుకోవడమేనండి. చికెన్ ఫ్రై అనేది రెడీ అయినట్లేనండి. దీనికి కాంబినేషన్ కొద్దిగా రసం అనేది మనం టమాటా రసం కానీ మిరియాల రసం కానీ పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై అనేది నంచుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీ మధ్య బాగా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకువస్తున్నారండి. కారణం ఏంటంటే కూరగాయల రేట్లు పెరిగిపోయాయి.